ఒక వీడియోలో ఇలా కామెంట్ పెట్టారండి, కాళ్ళకి పసుపు ఎందుకు రాసుకోలేదని. కామన్గా నేను ప్రతి శుక్రవారము పూజలు వ్రతాలు చేసినప్పుడు నేనే కాదు అందరము పసుపు రాసుకుంటూ ఉంటాము. మన సాంప్రదాయం ప్రకారము కాళ్ళకి పసుపు రాసుకోవాలని చెప్తూ ఉంటారు కదా. కాకపోతే ఏంటంటే పండగలు వ్రతాలు పూజలు ఇలాగా ఏవైనా అవుతున్నప్పుడు ఎలాగుంటుందంటే హడావిడి కంగారు పట్టు ఉండి పూజ బాగా చేసుకోవాలి, పనులు తొందరగా అయిపోవాలి, ఇలాంటి హడావిడిలో పసుపు రాసుకోవడం ఒకటి, తల్లో పూలు పెట్టుకోవడము, ఈ రెండు నేను ఎక్కువగా మర్చిపోతూ ఉంటాను. ఇంకా చాలామందివి చాలా రకాల మర్చిపోతూ ఉంటాము. అందులో మీరు కూడా ఏ విషయాలు మర్చిపోతారో తప్పకుండా కామెంట్ చేయండి. అంతేనండి, మామూలుగా తాంబూలం అలాగే ఇచ్చేటప్పుడు పూజ అంతా అయిపోయిన తర్వాత తప్పకుండా గుర్తొస్తుంది. గుర్తొచ్చినప్పుడు మాత్రం కళ్ళకి పసుపు రాసుకుంటాను, అంతే. ఇంక తర్వాత దీపం గురించి ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నానండి. చాలా డౌట్స్ అయితే మీకు క్లారిఫై అవుతుంది ఈ వీడియోలో, తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ దీపపు కుందులని ప్రతిరోజు